అందరికీ నా నమస్సులండి. అందరూ ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మా నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్‌కు స్వాగతమండి. మేము బావుండాలని, మీరు అంతకన్నా బావుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజుటి వీడియో ప్రారంభించుకుందామండి. మొదటిసారిగా నా వీడియో చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోలు ప్రతిరోజు మీకు వచ్చేస్తాయండి. అలాగే వీడియోని మధ్యలో ఎక్కడ ఆపకుండా, స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మనం ఎక్కడున్నామో గ్రహించుకోండి. నాగార్జున టిఫిన్ సెంటర్ అండి, మారుతి నగరు. అలాగే ఇక్కడ గుజ్జనగుళ్ళ మెయిన్ రోడ్డు మారుతి నగరు ఎంట్రన్స్ దగ్గరే ఉంటుంది. మనం లోపలికి ప్రవేశించేటప్పుడు రైట్ సైడ్ అనమాట. నాగార్జున బండి టిఫిన్ సెంటర్ అంటే ఎంతో ఫేమస్ అండి. చూసారా ఎంత క్రౌడ్గా ఉన్నారో. స్టార్టింగ్ ఉదయం 6:30 నుంచి 12 వరకు ఉంటారండి. ఇక ఇలాగే ఉంటారనమాట క్రౌడ్ తోటి. తను వర్కర్స్ని పెట్టేసుకొని మెయింటైన్ చేసుకుంటూ ఉంటారనమాట. తన భార్యాభర్తలు ఇద్దరు కూడానండి. నాగార్జున భార్య పేరు సంజన అనమాట. మాకు గత 30 ఇయర్స్ నుంచి తెలుసండి. మా వారికి ఇంకా చిన్నప్పటి నుంచి నాగార్జున తెలుసు అనమాట, పరిచయం అనమాట. భార్యాభర్తలు ఇద్దరు కష్టజీవులండి, ఎంతో కష్టపడతారనమాట. ఉదయం వేళ ఉంటుంది, సాయంకాలం వేళ ఉంటుందండి ఈ టిఫిన్ సెంటర్ అనేది. బాగా ఫేమస్ అనమాట ఏరియా అంతా కూడాను. ప్రతి వాళ్ళు వచ్చి ఇక్కడ ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ చేయాల్సిందేనండి. ప్యూర్ క్వాలిటీగా మెయింటైన్ చేస్తారనమాట. ఇక్కడ నాగార్జున టిఫిన్ సెంటర్ అంటే బాగా ఫేమస్ అండి. తప్పకుండా అందరూ వస్తారనమాట. 12 గంటల వరకు బాగా ఫేమస్ అనమాట అండి. ఉదయం సాయంత్రం 2 పూట్ల అనమాట. క్వాలిటీ పిండ్లతోటి, ఆయిల్ తోటి, అలాగే వర్కర్స్ కూడా నీట్గా పరిశుభ్రంగా చక్కగా చేస్తారండి. కాబట్టే అంతమంది ప్రతిరోజు కూడాను ఇక్కడ డైలీ టిఫిన్ చేసేవాళ్ళు ఉంటారనమాట అండి. మా ఏరియా మొత్తానికి నాగార్జున టిఫిన్ సెంటర్ అంటే బాగా ఫేమస్ అనమాట అండి. చూస్తున్నారా ఎంత క్రౌడు. ఇక పార్సిల్ చేసే వాళ్ళకి కానీ, తయారు చేసే వాళ్ళకి కానీ విశ్రాంతి ఉండదండి. చెమటలు కక్కుతూ ఉంటారనమాట. ఎంత బిజీనో. బోండా వేస్తా, బోండా దారా రావడం అనుగా ఫోన్లో ఏది కాదు అప్పుడే వచ్చా. ఏం చెప్పాడు మీరు? కొనుక్కున్నారు.
కూడా ఒకటి క్యారెట్ జ్యూస్ ఒకటి జ్యూస్ ఆనియన్ ఒకటి తీసుకుంటాం. అప్పుడప్పుడు అలా నీళ్లు చల్లటం ఎందుకు స్వామి? ఎందుకమ్మా? ఆహా, మరి మైదా పిండేనా? మైదా పిండి పెరుగా ఏమేమి? మైదా పిండి, జీలకర్ర, సోడా ఉప్పు, సాల్ట్. ఇప్పుడు గోధుమ పిండితో ఇంత కలర్ఫుల్గా రావా? మైదా రావు. మైసూర్ వాడ గోధుమ పిండితో రావు. నమస్తేనండి. మనం ఇప్పుడు మాతారు మెయిన్ రోడ్డు ఆర్చి ప్రక్కన నాగార్జున టిఫిన్ సెంటర్ ఇక్కడికి వచ్చామండి. ఒకసారి క్రౌడ్ చూడండి ఎట్లా ఉందో. అంతే నాగార్జున టిఫిన్ అంది. నాగార్జున టిఫిన్ సెంటర్ అండి, ఆర్చి ప్రక్కనే ఉంటుందండి. ఉదయం సాయంత్రం టిఫిన్ సెక్షన్ అండి. నెంబర్ 1 క్రౌడ్గా చూడండి, ఒకసారి చూడండి ఎంత బిజీగా ఉంటారు. ఇక్కడండి ఉదయం పూట 7 గంటల నుంచి 12 గంటల వరకు బిజీ అనమాట. పార్సిల్ తీసుకెళ్లేవాళ్ళు, తినేవాళ్ళు సందు ఉండదండి. నాగార్జున కుర్రోళ్ళని పెట్టుకొని మెయింటైన్ చేస్తున్నాడండి. పూరి చేసేవాళ్ళు పూరీలు, అట్టు చేసేవాళ్ళు అట్లు, పార్సిల్ కట్టేవాళ్ళు పార్సిల్ అండి. ఎప్పటికప్పుడు సపరేట్గా బ్రహ్మాండంగా సూపర్ ఫాస్ట్గా సర్వ్ చేస్తున్నారు. నూనె కానీ చట్నీని కానీ నెంబర్ 1 క్వాలిటీ వాడుతున్నారండి. మాకు చెప్పడానికి కూడా టైం లేదండి. వాళ్ళు ఇట్లా చెప్పడానికి కూడా టైం ఉండలేదండి. మా ఛానల్ కూడా అది వీడియో ఉంది యూట్యూబ్ గార్లకి కలుపుతున్నాడండి చక్కగా పిండి. అల్లము, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, సాల్టు, మినప్పిండి, జీలకర్ర కలిపి గార్ల పిండి అనమాట. ఇందాక గారెలు పెద్ద గారెలు వేశారు కదా, మరలా కలుపుతున్నారు. అదిగా జీలకర్ర వేసుకున్నారు. అంత ప్యూర్ క్వాలిటీ అనమాట. ప్యూర్ మొత్తం కూడా క్వాలిటీ మెయింటైన్ చేస్తారండి. దోశ వేస్తున్నారండి. ఈ సాయంత్రం మనకి ఎప్పుడు నుంచో పరిచయం. అన్నాను అనుకుంటే బ్రహ్మాండంగా ఉంటాడండి. నాగార్జున స్వామి చిన్నప్పటి నుంచి పరిచయం. ఓనర్ గారు చిన్నప్పటి నుంచి పరిచయం అండి. అది కనపడ్డండి ఆయన టీవీలో కనపడ్డా. ఇక్కడ చూడండి స్వామి పూరీలు చేస్తున్నాడు. పూరీ పిండి తయారు చేస్తున్నాడు. పెరుగులు ఉతుకుతున్నాడు. పూరీలు ఎవరికి వాళ్ళ క్యాబిన్ అండి. ఇక్కడ పూరీలు వాళ్ళకు పూరీలు, గారెలు గారెలు, దోశలకు దోశలు. పబ్లిసిటీ ఎంత రావాలో అంత వచ్చింది. మాకు అవసరం. నీకు మామూలు చెప్తా. శ్రీనారాయణ తెలిసిన డబల్ సిబుల్ తెలిసిన
చూడండి అంత క్రౌడ్, దాదాపు 12 గంటల వరకు ఇంతేనండి. ఇక ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 12 వరకు అనమాట. బిజీ అనమాట. పార్సిల్స్ మొత్తం కూడా చూసారా, మొత్తం కూడా బోండాలు రెడీ అయిపోయాయి. ఇందాక చేశారు కదా, బోండాలు రెడీ అయిపోయాయి, రెడీ అవుతున్నాయి ఫాస్ట్గా. సైజు కూడా చూసారా ఎంత పెద్ద పెద్ద సైజు. నా సైజు అంత ఉన్నాయండి గారెలు కానీ బోండాలు కానీ. దోశ వేస్తున్నారు చూడండి. ఎందుకు నీ వచ్చావు కాదు సబ్స్క్రైబ్ చేస్తుంది నమ్మడి. చెల్లించావు సబ్స్క్రైబ్ చేస్తే చాలా వస్తాయి. మిస్సెస్ అండి సంధ్య అని. నన్ను అన్నయ్య ఉంటుంది, మేము చెల్లిలాగా ఉంటామండి, అంత బాగుంటామండి. ఒక్కసారి ఏమని మాట్లాడేద్దామండి. అమ్మ ఏం క్వాలిటీ పడతారు రా తిండిలో ఇవన్నీ కూడా నెంబర్ 1 క్వాలిటీ పడతారా? నూనెమ్మా, నూనె రుచి గోల్డ్ వాడతారు. ఓకే ఓకే. ఎప్పుడు నుంచి చేస్తారా మీ వ్యాపారం? మీరు 15 సంవత్సరాలు చేస్తానంటండి. ఇద్దరు భార్యాభర్తలు మెయింటైన్ చేసుకుంటూ కుర్రోళ్ళని పెట్టుకుంటూ నెంబర్ 1గా ఉంటారండి. అంత ఫేమస్ అండి ఇద్దరు కూడా. వాళ్ళు అన్ని చోట్ల తిరుగుతుంటారండి, అక్కడ ఇక్కడ కాదు, కౌంటర్ అయినా కాకుండా అన్ని చోట్ల తిరిగి చేసుకుంటూ ఉంటారండి. అందుకని అంత డెవలప్ అయ్యారండి. పిల్లలిద్దరు చదివించుకుంటూ మెయింటైన్ చేసుకుంటున్నారండి. బాగా బిజీగా బాగా కష్టపడింది. అసలు మా చవడానికి కూడా టైం ఒక్క నిమిషం స్పెండ్ చేయమ్మా అంటే అప్పుడు స్పెండ్ చేసింది అనమాట. టైం అనేది ఒక్క నిమిషం మనతో స్పెండ్ చేసిందండి. ఓకే బంగారు తల్లి. చూసారా ఎంత క్రౌడ్గా ఉన్నారు. దీనివల్ల దానికేనండి పార్సిల్ తినేవాళ్ళు. ఇక్కడతో ఈ అబ్బాయి పూజలు వేస్తున్నారు చూడండి. ఈ అబ్బాయి నాకు ఇప్పుడు నుంచే పరిచయం అండి. పూరీలు చూసారా పెద్ద పెద్దవి ఎలా చేస్తున్నారు. పెద్దవి చక్కగా పొంగుతున్నారు, పొంగిపోతుంది. ముందు ఒకటి ఇవ్వండి, ఒకటి పెట్టేసి చట్నీ. ఓకే. బోండవను ఇడ్లీనండి, కొబ్బరి చట్నీ, అలాగే ఇదేం చట్నీనమ్మా? టమాటా చట్నీ. ఇదిగోండి కర్రీ, ఆలు కర్రీ. ఇదిగో అల్లపు చట్నీ కూడానండి. ఇదిగోండి కొబ్బరి చట్నీ. ఇది వచ్చేసేసాం టమాటా చట్నీ. ఇది కర్రీ అనమాట. ఇదండి మైసూర్ బండ. టేస్ట్ చూద్దాం ఎట్లా ఉంది. సైజు కూడా చూసారు ఎంతంత పెద్ద సైజు. చేసేటప్పుడే పెద్ద పెద్ద సైజు బాగా. నెంబర్ 1 అండి. అవును, క్వాలిటీ నెంబర్ 1 పెండింగ్ ఉందండి. టేస్ట్ కూడా చూసండి. తిండి ఎక్కడ తినాలి. అవును, అలా సాగుతం చూడండి. తింటే మహాపతి తినాలి అని అన్నట్లుగానే మొత్తం కూడా ఏరియా అంతా కూడానండి ఫేమస్ అనమాట. నాగార్జున టిఫిన్ సెంటర్ అంటే పేరు అనమాట. అసలుకి క్వాలిటీ బాగుంటుంది, రీజనబుల్ రేట్స్ అండి మొత్తం కూడాను. వాళ్ళకి చెప్పడానికి కూడా టైం లేదండి అసలుకి రేట్స్ అవి. చూసారా మొత్తం కూడా క్రౌడ్ అనమాట బాగా. ఇడ్లీ కూడా చూడండి. ఇడ్లీ కూడా పెద్ద పెద్ద సైజు, చక్కగా మన ఇంట్లో తయారు చేసుకున్న ఇడ్లీ లాగే ఉంటుందండి. సూపర్ గా ఉంటాయి అన్నమాట. మామూలుగా చట్నీ కూడా అండి బ్రహ్మాండం ఉంది. సైజ్ ఇడ్లీ కూడా పెద్ద పెద్ద. ఇగోండి ఆ సందు ఉండరు అనమాట. అసలుకి విశ్రాంతి ఉండదు అందించే వాళ్ళకి. కానీ నాగార్జున సంధ్యానండి, వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ చక్కగా బిజినెస్ని రన్ చేసుకుంటూ ఉంటారనమాట. కస్టమర్స్ తోటి మంచిగా డీల్ చేసుకుంటా, అట్రాక్ట్ అయ్యేటట్లుగా రీజనబుల్ రేట్స్ తోటి, క్వాలిటీ పిండిలతోటి, ఆయిల్ తోటి, మంచి ప్యూర్ ఆయిల్ తోటి మంచిగా మెయింటైన్ చేసుకుంటూ ఉంటారండి.
పూరీలు చూసారా ఎంత పెద్దవే చక్కగా ఎలా ఉన్నాయో. ఇదిగోండి ఇక్కడేమో దోశ అన్నమాట. ఇదిగోండి ఇక్కడేమో పార్సల్ చేస్తాం అన్నమాట, ఇస్తారు. వీళ్ళంతా మాకు బాగా పరిచయం అండి. నాగార్జున అన్న, సంజయ్ అన్న వీళ్ళంతా కూడా మాకు గత 30 ఏళ్ళ నుంచి కూడా పరిచయం అన్నమాట. ఇదిగోండి దోశ అన్నమాట, కొబ్బరి చట్నీ అన్నమాట. కొబ్బరి చట్నీ కూడా చూసారు ఎంత గట్టిగా ఉన్నదో, పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ, అలాగే కర్రీని అన్నమాట. మనం ఇంట్లో వాళ్ళకి మళ్ళీ ఉంటామంటే మేము ఒకళ్ళకొకళ్ళం అంత స్వతంత్రంగా ఉంటాం అన్నమాట. దోశలండి ఏమన్నా నాగార్జున గారు ఏమైనా పెళ్ళిళ్ళకి వాటికి కానీ ఫంక్షన్లకి ఏమైనా ఆర్డర్ ఇస్తే చేస్తాడండి. గారెలు కానీ, వడ కానీ, మైసూర్ బొండా కానీ, పూరీలు కానీ పంపిస్తాడండి. క్యాటరింగ్ కూడా చేస్తాడు. టిఫిన్ సెక్షన్ వారికి చాలా బాగా చేస్తారు క్వాలిటీ తోటి. దోశ, కొబ్బరి చట్నీ, అలాగే పూరీ కర్రీనండి. మా వారికి పూరీ కర్రీ అంటే ఇష్టం అన్నమాట దోశలోకి. ఓకే, దోశ కూడా పెద్ద పెద్ద దోశలు బాగా రోస్ట్గా ఉంటాయండి. క్వాలిటీ మెయింటైన్ చేస్తారు చక్కగా. ఓకే, బాగుందండి, బాగుండేదండి. నెంబర్ 1 చూసాను. అవును. ఇదిగోండి పెసర దోశలు రెడీ అన్నమాట. ఇదిగోండి ఉల్లిపాయలు తరుగుతున్నాడు బాబు, ఎంత చక్కగానో. ఇదిగో సన్నగా తరుగుతున్నాడు. పిల్లలందరూ మొహమాట పడుతున్నారు, సిగ్గుపడుతున్నారు, ఎందుకంటే పరిచయం కదా బాగా. పెళ్లి కాలేదు అందుకే సిగ్గుపడుతున్నారు. ఓకే, ఉల్లిపాయలు చక్క 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 కట్ చేస్తున్నాడు. చూసారు ఎంత క్రౌడ్గా ఉన్నారు. 12 వరకు కూడా ఈ విధంగా ఉంటారండి. ఎలా ఉందమ్మా పూరి? బాగుందా? కూర అంతా కూడా రేట్స్ కూడా రీజనబుల్ రేట్స్ బాగుంటాయి. ఓకే, రోజు వస్తారా మీరు? ఓకే ఓకే. టిఫిన్ ఇక్కడంటే ఫేమస్, నాగార్జున అంటే ఫేమస్ బాగా, సూపర్ టేస్ట్. అవును, ఆటోలు కానీ బళ్ళు కానీ చూసారే ఎలా ఉన్నాయో, పార్కింగ్ మొత్తం బాగా రష్గా ఉంటుందండి, బాగా క్రౌడ్గా ఉంటుంది. ఎలా ఉందమ్మా టిఫిన్? ఎలా ఉంది? పూరి ఎలా ఉంది? బాగుందా? టేస్ట్గా ఉందా? ఇడ్లీ ఎలా ఉందండి? మన ఇంట్లో చేసుకున్న ఇడ్లీ లాగే ఉందా? బాగుందా? చట్నీ అది బాగున్నదా? ఎంజాయ్. ఇదిగోండి ఇంకంత బిజీ బిజీ అన్నమాట. ఎలా ఉంది స్వామి పూరి? టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ అంతా ఫేమస్. ఇక్కడ టిఫిన్ అంటే ఇక్కడ బాగుంటుంది. 100% చక్కగా ప్యూర్ క్వాలిటీ. ఇవ్వండి ఇడ్లీ ప్లేట్లకి ఇడ్లీ వేస్తున్నాడు అబ్బాయి. పెద్ద పెద్ద ఇడ్లీ అన్నమాట, సైజు పెద్ద సైజు. చూసారా ఇడ్లీ డేషా ఈ విధంగా పెట్టేస్తారనమాట. ఇడ్లీ మొత్తం కూడా ఇడ్లీ వేస్తారు.
పార్సిల్స్. అల్లం చట్నీ అది ఉంది. బాగా 2 ప్లేను 2 ప్లేను పెద్ద తీసుకోండి. టమాటా చట్నీ పెట్టినట్లేదు. టమాటా బోండాలు కూడా చూస్తారా, పెద్ద పెద్ద సైజు. అలాగే ఇడ్లీని అనమాట ఇలా హాట్ బాక్స్ పెట్టేసుకుంటే వెచ్చగా వేడిగా ఉంటాయి. సంధ్య ఈ విధంగా బిజీనండి, ఒక క్షణం కూడా తీరుకుంటుంది అనమాట. ఈ ప్లెయిన్ దోశ స్వామి, మినప దోశ. ఎలా ఉన్నాయండి టిఫిన్? బాగున్నాయా? బాగుందా? టేస్ట్ ఎలా ఉంది? ఓకే. చట్నీలు కూడా క్వాలిటీ బాగుంది. మన ఇంట్లో తయారు చేసుకున్న చట్నీ మాదిరిగానే ఉంది. ఎలా ఉందమ్మా దోశ? బాగుందా? ఓకే. ఎంజాయ్. ఇదిగోండి గారెలు రెడీ అయ్యాయి. వేడి పూరి అనమాట, కర్రీ అనమాట. అమృతమే, సూపర్ అండి. అన్ని సైజులు, పెద్ద పెద్ద సైజులు. చూస్తారు కదండి ఎంత క్రౌడ్గా ఉన్నారు. ఎక్కడ చేసిన వాళ్ళు అక్కడ చేస్తున్నారు. అక్కడేమో పూరీలకి, చపాతీలకి, ఇక్కడేమో దోశలకి, అక్కడేమో పూరి తయారు చేయటం, అక్కడ ఇడ్లీ తయారు చేయటం, అలాగే సంధ్యనను ఒక బాబు పార్సిల్స్ చేయటం, చేసి ఇవ్వటం, అక్కడేమో సేల్స్ చేయటం. చూసారా ఇలా పట్టగట్టేశారు, ఎండ కూడా లేకుండా. 12 వరకు ఇలాగే ఉంటారండి. నాగార్జున టిఫిన్ సెంటర్ అంటే ఈ ఏరియాకి మొత్తం కూడా ఫేమస్ అన్నమాట. బాగా ఎంతో రుచిగా అద్భుతంగా ఉంటాయి, కమ్మగా ఉంటాయి. మన ఇంట్లో తయారు చేసుకున్నట్లుగానే ఉంటాయండి అన్ని ఐటమ్స్ కూడా. వస్తే మాత్రం ఒకదాని తర్వాత ఒకటి తినేసి కానీ బయలుదేరుతాం అన్నమాట. అంత బాగుంటాయి ఫుడ్లు అన్నీ కూడాను. చక్కగా బోండాలు, పూరీలు, ఇడ్లీలు, గారెలు, అలాగే దోశలు. సాయంకాలం మళ్ళీ టిఫిన్ సెంటర్ మళ్ళీ ఉంటుందండి. సాయంకాలం కూడాను రాత్రి 11 వరకు ఉంటుంది అనమాట నైట్. ఇక మా నైట్ 6 నుంచి స్టార్ట్ అయితే రాత్రి 11 వరకు అనమాట. బిజీగా ఉంటారండి. భార్య భర్తలు ఇద్దరు ఈ విధంగా కష్టపడి వ్యాపారాన్ని చేసుకుంటున్నారనమాట. చూస్తాం కదా, వయసులో ఉన్నప్పుడు ఇలా కష్టపడితే తర్వాత మాలాగా కొంచెం వయసు వచ్చిన తర్వాత, పెద్దవాళ్ళు అయిన తర్వాత చక్కగా విశ్రాంతి తీసుకోవచ్చండి. క్షణం తీరిక లేదు ఆ అమ్మాయి సంధ్యకి. ఇంకెంతవరకు టిఫిన్ కూడా చేయలేదండి. ఇక ఈ రోజుటి వీడియో అయితే ఇదేనండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరొకండి. మళ్ళీ రేపటి వీడియోలోనే కలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తేనండి.